हूं पल्लवी। आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूं। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। సంవత్సరాలుగా నేను దివై నగర్లో కిరాయికుంటూ కాలం గడుపుతున్నా. అయితే నాకు జాపర్ సంఘంలో నేను జాపర్ పని చేసుకుంటాను. నేను జాపర్ సంఘంలో అప్పట్ల కొన్ని ప్లాట్లు గుంట జాగాలు ప్లాట్లు మాకు కొంతమందికి ఇచ్చారు. దాని తర్వాత మాకు రాలేవు, కొంతమందికి రాలేదు, కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేవు. కొంతమందిలో మేము 150-200 మంది వరకు మేము పోరాటాలు చేసి ఎంఆర్ ఆఫీస్ దగ్గర పోలీస్ స్టేషన్లు బేరు అటు ఇటు పోయి అన్నీ చేసి పోరాటాలు చేస్తే మాకు ఈ బండేపల్లి టెక్స్టైల్ పార్కులో మాకు కొన్ని పట్టాలు ఇచ్చారు, మా 60-75 గజాలతో చొప్పున. అయితే ఆ పట్టాలలో నాకు వచ్చిన పట్టా 505. ఈ 505 నేను గవర్నమెంట్ లోన్ ఇస్తుందని చెప్పి నేను కట్టుకోలేదు, ఇంతవరకు కట్టుకోలేదు. ఇప్పుడు కట్టుకుంటా పర్మిషన్ కావాలని గ్రామ పంచాయతీ దగ్గరికి వస్తే లిస్టులో నా పేరు లేదు, ఈ పేరు ఎన్ని ప్లాట్ వేరేటోళ్ళకు చేసిరు అని చెప్తున్నారు. నా ప్లాట్ వేరేటోళ్ళకి వేయలేదు, వేరే వాళ్ళకి దొంగ పట్ట చేసారు. దొంగ పట్ట చేసి దొంగ పోర్చరీ చేసి ఇవన్నీ చేసి కొంతమంది ప్లాట్లు ఇక్కడ గల్లంతి చేసారు. నా ప్లాట్ కూడా ఇలాగే చేసారు. నాకు తగిన న్యాయం చేకూర్చాలని కార్యదర్శి, గ్రామ పంచాయతీ కార్యదర్శి వారి దగ్గరికి వస్తే ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళమని చెప్పారు. ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను. ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళు సర్వే చేసి చెప్తాము, అప్లికేషన్ ఇవ్వమని చెప్పారు. ఇప్పటికి 10 రోజులు అవుతుంది. 10 రోజుల నుంచి వెళ్ళి సర్వే చేయమని చెప్పిన వాళ్ళు చేసి ఇప్పుడు మళ్ళీ వెళ్తే మేము చేస్తాము, దాన్ని సర్వే చేసి మీకు న్యాయం చేస్తామన్నారు. కానీ నాకైతే నమ్మకం కలుగుతలేదు. నాకు ఏం న్యాయం చేస్తారో అర్థమవుతలేదు. ఇప్పుడు వరకైతే అయితే నాకు నా లిస్టులో నీ పేరే లేదని చెప్పడం జరుగుతుంది. లిస్టుల నుంచి వెళ్ళి మరి మాకు ఎలాంటి నోటీసులు కానీ ఎలాంటి ఎంక్వైరీ మాకు చెప్పకుండా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మా పేర్లు తొలగించారు కదా. మరి తొలగించినట్లయితే ఇలా తొలగించడం చెప్పడం కూడా జరుగుతుంది కదా. ఇలాంటిది మాకు చెప్పకుండా మా ప్లాట్లు వేరే వాళ్ళకు చేస్తున్నారు. ఇట్లా మాకు సాయం చేయాలి అని చెప్పు, అంతే. నాకు సాయం చేయగలరని నేను ఎంఆర్ఓ గారిని, కార్యదర్శి గారిని వాళ్ళని కోరుతున్నాను.